మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మంత్రి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 24 గంటల కరెంట్ అని ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని, రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడా లేదని అన్నారు. ఏ గ్రామానికి వెళ్లాం, అదేవిధంగా కరెంటు తీగలను పట్టుకోవడానికి సిద్ధమన్నారు. అయితే రాష్ట్రంలో ఏ సబ్స్టేషన్లకు వెళ్లినా కరెంటు పరిస్థితి తెలుస్తుందని అన్నారు. 497 పీక్ డిమాండ్ ఉంటే 19,475 మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష. మాక్సిమం కన్జంప్షన్ కూడా ఆ రోజు 128 మిలియన్ యూనిట్లు అయితే ఒక్క రోజు ఇవాళ 298 మిలియన్ యూనిట్ల డిమాండ్ వస్తే కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ పవర్ కట్ లేకుండా అందించేదానికి కావాల్సిన పద్ధతుల్లో మన అన్ని సంస్థలు కూడా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. పర్ క్యాపిటల్ విషయంలో కూడా అధ్యక్ష ఆ రోజు 1356 యూనిట్లు పర్ క్యాపిటా ఉంటే ఇవాళ 2349 అంటే 73% పైగా ఇవాళ మన పర్ క్యాపిటా పెరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ సప్లై మనకందరికీ తెలుసు అధ్యక్ష, 6 గంటల నుంచి ఇవాళ 24 గంటలకు పెంచుకున్నాం అధ్యక్ష. ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా ఆ రోజు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,82,00,000 మంది కన్జ్యూమర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును మనం అందించగలుగుతున్నాం అధ్యక్ష.